కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ పాక సురేష్ అధ్యక్షతన జరిగింది. పీపీపీ విధానంలో కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు కడప మేయర్ పాక సురేష్ ప్రకటించారు. గత 18 నెలలుగా కొన్ని కారణాలతో సమావేశం నిర్వహించలేకపోవడంతో కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు మేయర్. రాష్ట్ర ప్రభుత్వం నుండి కార్పొరేషన్కు రావాల్సిన నిధులు పెండింగ్ ఉండడంతో కార్పొరేషన్ నిర్వహణకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వ నిధులు వెంటనే విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు ఉన్నటువంటి అసెట్లను వాళ్లకు కేటాయించకూడదు అని చెప్పేసి ప్రజా సంఘాలు అయితేనేమి, అలాగే అఖిలపక్షం సభ్యులైతేనేమి ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి గౌరవించేటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ మీరు పెట్టేటప్పుడు ఒక్కసారి స్టాండింగ్ కమిటీలో కానీ లేదా గౌరవ సభ్యులతో డిస్కస్ చేసి పెట్టి కానీ మనకు బాగలేదు. ఒకవేళ మీరు సభ్యు చేసి ఉంటే పెట్టినా మా యొక్క గౌరవ సభ్యులందరం కూడా దీన్ని ఏకాభిప్రాయంతో వీటిని తిరస్కరిస్తూ, దీంతో పాటు గతంలో మనము పాత మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి సాయి మౌర్య వాళ్లకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కేవలం కోర్టులో ఒక ఆర్బిట్రేటర్ను ఫిక్స్ చేసుకుని ఆ సైట్ ను ఫైనలైజ్ చేయమంటే కూడా మన కార్యాలయం పలు సందర్భాల్లో నేను కూడా జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు ఎందుకో దాని మీద డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. దయవుంచి మన టైంలో అన్నా మీరు ఇమీడియట్లీగా ఆ పాత మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆ సాయి మౌర్యకు సంబంధించిన ఫైల్ తీపించి ఆర్బిట్రేటర్ ను ఫిక్స్ చేసే విధంగా తీర్మానం కావడం మేము చేస్తాము. దా ఇష్యూని కూడా తొందరగా క్లోజ్ చేసి రాబో కాలంలో కూడా వీటన్నిటి కూడా మనం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ స్థలాలను డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మా గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో దీన్ని తీర్మానం చేస్తారు.